వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో క్రాష్ కోర్స్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో చూడండి ఒకసారి. దిస్ పర్టికులర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లోకస్ ఆఫ్ ద పాయింట్ జెడ్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ ఫర్ విచ్ మాడ్యులస్ జెడ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ జెడ్ మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఈజ్ అంటున్నాడు. ఇక్కడ ఆర్గాన్ ప్లేన్ అంటున్నాడు. ఆర్గాన్ ప్లేన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ప్లేన్. ఓకేనా? అంటే రియల్ ప్లేన్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, ఇమాజినరీ ప్లేన్ టువర్డ్స్ ద వై యాక్సిస్ మనం తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆర్గాన్ ప్లేన్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్. కాంప్లెక్స్ నెంబర్ని మనం జనరల్గా జెడ్తో డినోట్ చేస్తాం. సో జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ ఐవై. అవునా కదా? దీన్ని యాక్చువల్గా జెడ్ అనకూడదు, జీ అనాలి. నాట్ జీ, ఇట్ ఈస్ జీ. బట్ ఇండియన్ ఇంగ్లీష్లో మనం జెడ్ అనేస్తాం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జెడ్ ప్లేస్లో మనం ఎక్స్ ప్లస్ ఐవైని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇచ్చింది ఇదే కదా. వాడు ఏమంటున్నాడు, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ జెడ్ యొక్క లోకస్ అడుగుతున్నాడు. ద పాత్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఆ లోకస్ ఏ విధంగా ఉంది, అది స్ట్రైట్ లైనా, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్సా, సర్కిలా, పారాబోలానా, రైట్? సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. జనరల్గా మనం మాడ్ జెడ్ అంటే ఏం రాస్తాం? దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై. అవునా కదా? సో మాడ్యులస్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అంతే కదా? రియల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్ కోషెంట్ స్క్వేర్, రైట్? ఈ ఫార్ములా తెలుసు కదా. సో లెట్ us substitute z here. సో మాడ్యులస్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఎస్ నో? సో మాడ్యులస్ ఎక్స్ రియల్ నెంబర్స్ని ఒక దగ్గర తీసుకురండి. ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4, రైట్? సో ఇప్పుడు మాడ్యులస్ ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో ఉంది. మాడ్యులస్ ఏ ప్లస్ ఐబీ అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, రైట్? సో హియర్ మనం ఎలా రాయొచ్చు దీన్ని అంటే రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్? ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4, రైట్? స్క్వేర్ రూట్ క్యాన్సిల్. నాకు ఫైనల్గా ఏం మిగులుతుంది? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4. అవునా కదా? సో ప్లస్ 2x మైనస్ 2x గెట్స్ క్యాన్సిల్డ్. ఫైనల్గా నాకు ఏమొస్తుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 4. అవునా కదా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ 2y స్క్వేర్. అవునా? ఈక్వల్స్ టు 4 మైనస్ 2. 2 అటు తీసుకెళ్ళిపోండి, 4 మైనస్ 2 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2. అప్పుడు 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అవునా కదా? దిస్ ఈజ్ ఆఫ్ విచ్ ఫార్మాట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్. అవునా కదా? సర్కిల్ విత్ సెంటర్ 0 0. అవునా కదా? అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. అంటే సెంటర్ ఈ 0, 0 అండ్ ద రేడియస్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ సర్కిల్. కాబట్టి ఈ పర్టికులర్ లోకస్ ఏదైతే ఉందో ద పాత్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ సర్క్యులర్ ఫార్మాట్లో ఉందన్నమాట, రైట్? ఆప్షన్ సి, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. దీంట్లో ఒక ఫార్ములా ఉంది, అదేంటో చూద్దాం. ఇన్ ద ఆర్గాండ్ ప్లేన్ ద ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ అడుగుతున్నాడు. వీ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఇన్ ద ఆర్గాండ్ ప్లేన్. కాంప్లెక్స్ ప్లేన్లో 3 పాయింట్స్ నుంచి ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఫిగర్ ఏంటి? ట్రయాంగిల్ ఈజ్ ఫార్మింగ్. ఓకే, ఆఫ్టర్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ 2i ఈజ్ అంటున్నాడు. అంటే 1 ప్లస్ ఐ అంటే ఏంటి? ఆర్గాన్ ప్లేన్లో దాని పాయింట్ ఎంత? 1, 1 1, ఐ యొక్క కోఎఫిషియంట్ 1. తర్వాత 1 మైనస్ ఐ అంటే పాయింట్ ఎంత? 1, మైనస్ 1. అవునా కదా? 2i అంటే పాయింట్ ఎంత? 0 ప్లస్ 2i అనే కదా దాని అర్థం 2i అంటే. కాబట్టి 0, 2, రైట్? సో ఈ 3 పాయింట్స్తో కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దేనిలో? ఆర్గాన్ ప్లేన్లో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఎంత అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్న? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ మాడ్యులస్. దిస్ ఈజ్ మాడ్యులస్, హాఫ్ మాడ్యులస్ డెట్ ఆఫ్, దిస్ ఈజ్ మాడ్యులస్ అండ్ దిస్ ఈజ్ డిటర్మినెంట్ x1 x2 x3 y1 y2 y3 అండ్ 1 1 1. అవునా కదా? మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్, రైట్ ఆర్ నాట్? సో ఇందులో ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఇది x3 y3 అనుకోండి. దిస్ ఈస్ ద ఫార్ములా దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఏంటి? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో 1/2 మాడ్యులస్ x1 y1 x2 y3 అంటే 1 1 0 డిటర్మినెంట్, రైట్? మాడ్యులస్ డిటర్మినెంట్. తర్వాత y1 y2 y3 1 మైనస్ 1 2 1 మైనస్ 1 2 అండ్ దిస్ ఈజ్ 1 1 1, right or not? So this is plus minus plus.
సో 1/2 రైట్ ఆర్ నాట్ మాడ్యులస్ కదా, ఓకే మాడ్యులస్ దీని యొక్క డెట్ వాల్యూ ఎంత అంటే 1 ఇంటూ -1 ఇంటూ 1 ఈజ్ -1 minus 2 ones are 2 right or not. So -1 into మళ్ళీ క్లోజ్ చేయండి 1 into 1 0 into 1 is 0 కాబట్టి 1 minus 0 తర్వాత +1 into so 2 minus 0 again right. This is modulus. Okay, so 1/2 mod this is -3 into 1 is -3 this is -1 తర్వాత ఇదేమో 2 అవునా కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్ 1/2 modulus -4 + 2 అవునా కదా. సో 1/2 modulus -2 mod -2 అంటే ఏంటి 2 కదా, నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది. సో 2 2s 1s 2 1s 2 సో 1 into 1 is 1 సో 1 square units రైట్ ఆర్ నాట్. ఆప్షన్ బి ఏరియా ఎంత అంటే 1 square unit. అర్థమైందా, రిమెంబర్ దిస్ ఫార్ములా. సో x1 x2 x3 ఇలా కాదు నాన్న, x1 x2 x3 కాదు, x1 x2 x3 y1 y2 y3 1 1 1 గుర్తుపెట్టేసుకోండి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్ రైట్. Look at the next question friends. If a is a complex number and b is a real number then the equation a bar z plus a z bar plus b equals to 0 represents a అంటే ఈ పర్టికులర్ ఈ z ప్లేస్లో x ప్లస్ ఐవై మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాంతోపాటు ఏ కూడా కాంప్లెక్స్ నెంబరే అంటున్నాడు కానీ b అనేది జస్ట్ రియల్ నెంబర్ అది మెన్షన్ చేశాడు. ఓకే సపోజ్ ఏ అనేది కాంప్లెక్స్ నెంబర్ అంటున్నాడు కదా, సో ఏ ఈక్వల్ టు నేను p ప్లస్ ఐక్యూ అనుకుంటాను. ఓకే z ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్ వీ నో దట్ ఇట్ ఈస్ x ప్లస్ ఐవై రైట్. ఓకే ఇలా అనుకుందాం, వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఈక్వేషన్ ఏ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. సరే ఏ బార్ అంటే అర్థం ఏంటి, ఏ అంటే p ప్లస్ ఐక్యూ అయితే ఏ బార్ అంటే ఏంటి p మైనస్ ఐక్యూ అవునా, ఇంటూ జెడ్ అంటే x ప్లస్ ఐవై ఓకే ప్లస్ ఏ అంటే p ప్లస్ ఐక్యూ అండ్ జెడ్ బార్ అంటే x మైనస్ ఐవై రైట్, x మైనస్ ఐవై ప్లస్ b ఈక్వల్స్ టు 0 రైట్ ఆర్ నాట్. సో p ఇంటూ x ఈజ్ px right, p into iy is I into py minus I into qx right, plus into minus is minus I into I is I square qy అవునా. I square అంటే మళ్ళీ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, దీన్ని ప్లస్ చేసేస్తున్నాను. ఓకే తర్వాత ప్లస్ px మైనస్ipy రైట్, తర్వాత ప్లస్ iqx మైనస్ I square qy ప్లస్ b. ఐ స్క్వేర్ అంటే మళ్ళీ మైనస్ కదా, ప్లస్ క్యూవై ప్లస్ బి అవునా. ఓకే సో ఇందులో ప్లస్ ఐపీవై మైనస్ ఐపీవై క్యాన్సిల్ అవుతాయి కదా, తర్వాత మైనస్ ఐక్యూఎక్స్ ప్లస్ ఐక్యూఎక్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్స్ ఐఎమ్ గెటింగ్ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అవునా కదా. సో పిఎక్స్ ప్లస్ పిఎక్స్ ఇస్ 2px సో 2px ప్లస్ 2qy రైట్ ఆర్ నాట్. సో ఇందులో b అనేది అలా ఉంది ఓకే ప్లస్ b ఈక్వల్స్ టు 0 నానా. దిస్ ఈజ్ వాట్ నానా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మాట్లోనే ఉందా. ఏ ప్లేస్లో 2p ఉంది, బి ప్లేస్లో 2q ఉంది, సి ప్లేస్లో b ఉంది అంతే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రైట్ లైన్. ఎస్ ఓ నో, ఆప్షన్ ఏ. అర్థమైందా. దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. If z equals to x plus iy is a complex number satisfying this particular equation, okay, then the locus of z is another. Locus and enti the path traveled by the point avuna kada, the path traced by the point is nothing but the locus. So sare ee particular equation ichchadu z plus i/2 whole square modulus ichchadu kabatti z ante enti x plus iy kada. So modulus x plus iy అనేది పెట్టండి. ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది x plus iy x plus iy plus i/2 రైట్ హోల్ స్క్వేర్ mod స్క్వేర్ తర్వాత mod x plus iy మైనస్ i/2 స్క్వేర్ రైట్. ఓకే సో ఇప్పుడు x ప్లస్ ఈ రెండిట్లో i కామన్ తీసాను అనుకోండి, నాకు y ప్లస్ 1/2 వస్తుంది స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ i కామన్ తీస్తే y మైనస్ 1/2 స్క్వేర్. ఎస్ ఓ నో. సో మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అవునా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, రూట్ గెట్స్ క్యాన్సిల్డ్. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1/4 అంతేనా. 2y ఇంటూ 1/2 అంటే 2 గెట్స్ క్యాన్సిల్డ్, y మిగులుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y ప్లస్ 1/4 అంతేనా రైట్. x స్క్వేర్ క్యాన్సిల్డ్, y స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, 1/4 గెట్స్ క్యాన్సిల్డ్, y ఈక్వల్స్ టు మైనస్ y ఉంది, మైనస్ y ఇటు వస్తే y ప్లస్ y ఈక్వల్స్ టు 0, 2y ఈక్వల్స్ టు 0 వస్తుంది. అండ్ వాట్ ఈజ్ y? y ఈజ్ నథింగ్ బట్ 0.
y ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి నాన్న, y ఈక్వల్స్ టు 0 అంటే ఇది 0, దిస్ ఈజ్ y ఈక్వల్ టు 0 లైన్ కదా, ఇది y ఈక్వల్ టు 0 లైన్, ఇది x ఈక్వల్స్ టు 0 లైన్, y ఈక్వల్స్ టు 0 లైన్ అంటే x యాక్సిసే కదా, అంటే ఆప్షన్ ఏ. అర్థమైందా? సో ఈ విధంగా ఉంటాయన్నమాట. దీస్ ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్స్, ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్. Friends, next question. If alpha 1, alpha 2, alpha 3 respectively denote the moduli of the complex number minus I, 1 by 3 of 1 plus I and 1 minus 1 plus I, then their increasing order is అంటున్నాడు. సో దిస్ ఇస్ alpha 1, alpha 2, alpha 3 ఇచ్చాడు. అవి ఏంటంట, మాడ్యులై ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ మూడు కూడా ఈ మూడింటి యొక్క మాడ్యులస్ అంట. సరే, -1కి మాడ్యులస్ ఎంత, మాడ్యులస్ -i అంటే రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్, అవునా కదా. ఇక్కడ 0 - i అని రాయొచ్చు, కాబట్టి ఏమొస్తుందన్న, దిస్ విల్ బి 1, ఇది ఆల్ఫా 1, అవునా కదా, రైట్. తర్వాత 1/3 1 ప్లస్ i ఉంది, దీని మాడ్యులస్ ఎంత అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని, 1/3 ప్లస్ i/3 అని రాయొచ్చు, రైట్ ఆర్ నాట్. సో మాడ్యులస్ 1/3 ప్లస్ i/3 అంటే రూట్ ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1/9 ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో 1/9, అవునా కదా. అంటే ఏమొస్తుందన్న, 2/9 వస్తుంది, అంటే √2/3. జనరల్గా మనం 1/3 అలాగే ఉంచేసి దీనికి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అని √2/3 అని కూడా రాసుకోవచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో √2/3 ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా 2. తర్వాత -1 ప్లస్ i ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్, దీనికి మాడ్యులస్ ఎంత, రూట్ ఓవర్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, that is nothing but root of 1 plus 1, that is nothing but √2, which is nothing but alpha 3, అవునా కదా. సరే, ఈ మూడిట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ √2 వాల్యూ ఎంత, 1.414, 1.414 డివైడెడ్ బై 3 అంటే 0.3412 కదా, 0.4 దగ్గరలో ఉంటుంది, ఇది 1, కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా 3 ఈజ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, ఆ తర్వాత ఆల్ఫా 1, ఆ తర్వాత ఆల్ఫా 2, అంతేనా. విచ్ ఆప్షన్? ఆల్ఫా 3, ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2, ఆప్షన్ డి, అంతేనా. రైట్ ఫ్రెండ్స్, సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనల్ని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అడుగుతాడు. ఓకే, సో 1 సెకండ్, వెయిట్, ఓ సారీ, హ్యావ్ రిటన్ ద డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, సో దిస్ ఈస్ హీఈస్ ఆస్క్డ్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా, చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళాలి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ హియర్? ఆల్ఫా 2 ఈజ్ స్మాలెస్ట్, ఓకే. తర్వాత స్మాల్ ఈజ్ ఆల్ఫా 1, అవునా కదా. ఆ తర్వాత స్మాలెస్ట్ ఈజ్ తర్వాత ఏమో 1.41 కాబట్టి ఆఫ్టర్ ఆల్ఫా 3, రైట్. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్, ఆల్ఫా 2, ఆల్ఫా 1, ఆల్ఫా 3, ఆల్ఫా 2, ఆల్ఫా 1, ఆల్ఫా 3, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఆప్షన్ రైట్, దిస్ ఈజ్ ఆప్షన్, వెరీ గుడ్. ఓకేనా, ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z - 2 - 3i ఈజ్ π/4, then the locus of z is equals to x plus i by e is. locus of z అడుగుతున్నాడు, ఎప్పుడు యాంప్లిట్యూడ్ అడుగుతున్నాడు. యాంప్లిట్యూడ్కి జనరల్గా 4 ఫార్ములాస్ ఉంటాయి, తెలుసు కదా. ఇది ఇక్కడ x plus i by ఉందని వాడే ఇచ్చాడు, కాబట్టి ఇది ఇక్కడ ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ ఎంత, tan inverse y by x, అవునా కదా, రైట్. సో అదే ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ z అంటే x plus i by కదా, సో x plus i y -2 - 3i కదా, సో x - 2 ప్లస్ i కామన్ తీస్తే y - 3, ఎస్ ఓ నో. దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి π/4 అంటున్నాడు, అంటే tan ఇన్వర్స్ y ఇది ఫస్ట్ క్వాడ్రంట్ a ప్లస్ ib ఫార్మాట్లోనే ఉంది, కాబట్టి y/3 y - 3 డివైడెడ్ బై x - 2 ఈక్వల్స్ టు π/4. సో tan ఇన్వర్స్ π/4 అంటే tan π/4 దగ్గర దిస్ పర్టికులర్ వాల్యూ tan ఇన్వర్స్ అటు వెళ్ళిపోతే tan π/4 అవుతుంది. సో tan π/4 ఈజ్ నథింగ్ బట్ 1, అవునా కదా. సో y - 3 బై x - 2 ఈజ్ నథింగ్ బట్ 1. సో y - 3 ఈక్వల్స్ టు x - 2, ఏం రాయొచ్చు దీని నుంచి, ఏం రాయొచ్చు నాన్న, దెన్ లోకస్ ఆఫ్ z అడుగుతున్నాడు. సో x - y -2 + 3 = 0, x - y + 1 = 0, అవునా కదా. విచ్ ఆప్షన్? x - y + 1 = 0 ఈజ్ ఆప్షన్ డి. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కోఆర్డినేట్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది, తెలుసు కదా. ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది, అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్. ఒక్కసారి ఇక్కడ ఇవి చూద్దాము. ఫస్ట్ కోఆర్డినేట్లో x + iy ఉన్నప్పుడు tan ఇన్వర్స్ y/x, అదే ఇక్కడ ఇది -x, ఇది +y, కాబట్టి -x + y ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తాం, π - tan ఇన్వర్స్ y/x అంటాం, అవునా. జనరల్గా ఇక్కడ mod y/x అని రాస్తాం, రైట్ ఆర్ నాట్. అదే థర్డ్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, ఏం రాస్తాం, -π + tan ఇన్వర్స్ y/x అని రాస్తాం, అవునా. అంటే ఇది ఇక్కడ -x, -y, -x - iy ఉన్నప్పుడు. అదే
ఇది పాజిటివ్, ఇది ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అవునా కదా? సో ఎక్స్ మైనస్ ఐ బై ఉన్నప్పుడు మైనస్ టాన్ ఇన్వర్స్ వై బై మాడ్ వై బై ఎక్స్ అని రాస్తాం. దీస్ ఆర్ ద యాంప్లిట్యూడ్ ఫార్ములాస్, రైట్? అంటే ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏ క్వాడ్రంట్లో ఉందనేది చూసుకుని దాన్ని బట్టి మనం ఈ పర్టికులర్ ఫార్ములాస్ని మనం అప్లై చేస్తామన్నమాట. అర్థమైందా? సో రిమెంబర్ దీస్ ఫార్ములాస్ నాన్న. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.